టైంకి బ్రేక్‌ఫాస్ట్ తొయ్యలేదనుకోండి, జనరల్‌గా ఏం ఆలోచిస్తాం, సో ఇది చేసి పెడదామా, ఈరోజు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా! ఆటా, నూడిల్సే కదా! అని ఎక్కడో మైండ్‌లో ఇలా రన్ అవుతూ ఉన్న టైంలో, బట్ మనసు ఒప్పుకోదు కదా! బ్యాక్ తిప్పి ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ చెక్ చేస్తే అందులో సోడియం ఎక్కువగా ఉంది. ఒక సర్వింగ్‌కి ఎంత క్వాంటిటీకి మించి ఎక్కువ సోడియం ఉంది. యాడెడ్ షుగర్స్ అండ్ మెయిన్ పామ్ ఆయిల్. అది ప్రాసెస్ అయిపోయిన తర్వాత తెలిసిందే కదా పామ్ ఆయిల్ సంగతి. ఇంత లిస్ట్ ఉందని తెలిసిన తర్వాత ఏ మదర్‌కైనా అంటే తెలియక ముందు పిల్లలు ఎంజాయ్ చేస్తారు అని చేసి పెట్టాలన్న ఆలోచన వస్తుంది జనరల్‌గా. ఆహ్, తెలిసిన తర్వాత ఆ ఇంగ్రీడియెంట్స్ చూసిన తర్వాత మనసు రావట్లేదు నిజంగా చేయాలంటే. సో, ఇలా ఎంతమంది రిలేట్ చేసుకుంటారో నాలాగా కామెంట్ చేయండి. సో, ఇప్పుడైతే నేను ఆటా నూడిల్స్ అది పాతదయిపోయినా, ఎలా అయిపోయినా పర్వాలేదు చెయ్యను. ఆహ్, ఏంటి మరీ అంతనా అంటే చెప్పాను కదా! ఇక్కడొక ఫీలింగ్ రిలేటెడ్‌గా కూడా ఉంటుంది. ఒక్కసారి ఏంటంటే జనరల్‌గా మనం నూడిల్ ప్యాకెట్ చూసి ఓకే. చేసేద్దాం అనుకుంటే ఒకలా ఉంటుంది. కానీ ఆ ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ చెక్ చేసిన తరువాత యాజ్ ఎ మదర్‌గా మనమైతే కొంచెం ఆలోచిస్తాం. ఆ ఆలోచనలో పడ్డప్పుడు డెఫినెట్‌గా చెయ్యము. సో, నేను చెప్పేది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాన్ బట్ సిట్యుయేషన్‌లో ఏదైనా సిట్యుయేషన్‌లో ఓకే. పిల్లల సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఆలోచించండి. బట్ నేనైతే చెప్పను. బట్ ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా ప్లీజ్ ఇలాంటి ఫుడ్‌కి మాత్రం పిల్లల్ని ఎంకరేజ్ చేయొద్దు. ఆలోచించండి. థ్యాంక్ యూ.